ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈరోజు మాస శివరాత్రి అని శివాలయానికి వచ్చాను ఫ్రెండ్స్. అర్ధనారీశ్వర దేవాలయం. ఈ దేవాలయం హైటెక్స్లోని కానమెట్ట నుండి కొండాపూర్ వెళ్ళే కనెక్టింగ్ రోడ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారు. శ్రీ అర్ధనారీశ్వర్ల దేవాలయం ఇది. ప్లస్ అలాగే ఎల్లమ్మ తల్లి కూడా ఉంది ఈ దేవాలయంలో. మీకు ఎదురుగా కనబడే దేవాలయం వచ్చేటప్పటికి ఎల్లమ్మ టెంపుల్. అది అమ్మవారి విగ్రహాలన్నీ, ఉత్సవ విగ్రహాలన్నీ గూడి చుట్టూ రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఇది ఎల్లమ్మ టెంపుల్ ఆలయం. ఇక్కడ ముడుపులు కట్టుకున్నారు, ముడుపులు కట్టారు చెట్టుకి. ఎందుకంటే మొక్కుకున్న వాళ్ళు ముడుపులు కట్టారనమాట. ఇది వచ్చేటప్పటికి హైటెక్స్ లోపలికి వస్తే ఆ లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని రాజ్యలక్ష్మి సందయ్య గారి జ్ఞాపకార్థం నిర్మించారు ఫ్రెండ్స్. ముడుపులు కట్టింది ఎల్లమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఎల్లమ్మ టెంపుల్. ముందల అమ్మవారి తల్లి, తల్లి ముందల నాగదేవతమ్మ గుడి పోర్టికో, నాగదేవతమ్మ గుడి పోర్టికో. ఇది ఖాళీ ప్లేసు. ఎదురుగా కనబడేది మండపం. ఇక్కడ కనబడేది వచ్చేటప్పటికి శ్రీ ఓం శక్తి శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం. ఇది వెనకాలే దేవుడి గుడి. అది గుడి అనమాట. అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అది. ఆ దేవాలయం ముందల పోర్టికో, అదంతా లోపల గర్భగుడి అనమాట. నేను ఈ గుడి ముందు నిలబడి మీకు గుడిని చూపిస్తున్నాను. అలాగే నేను కూడా గుడి ముందు నిలబడి నా వెనకాల మీకు గుడిని చూపిస్తున్నాను అనమాట. నేనేం మాట్లాడట్లేదు, మామూలుగా మీకు గుడి చూపిస్తున్నాను. ముందు పక్క ఇదంతా 4 పక్కలు తీస్తే ఎటు చూసినా పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ వచ్చాయి. వెనకాలనేమో ఆవులు ఉన్నాయి. అదంతా ఎంటీ ప్లేసు. అది వచ్చేటప్పటికి స్టోరు. ఇదేమో యాగాలు చేయడానికి మండపంలాగా కట్టారు. ఇది స్వామివారి మెయిన్ గర్భగుడి. మీకు గర్భగుడిది లోపల స్వామివారు శ్రీ అర్ధనారీశ్వర స్వామివారు ఉన్నారు. ఇది ఆ పక్కన చూస్తేనేమో అమ్మవారు, స్వామివారు, త్రిశూలం, స్వామివారి త్రిశూలం ఒకటి రెడీ చేసి పెట్టారనమాట. నేను ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతూ మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత మండపాలు ఎలా కట్టారో చూడండి. చాలా అద్భుతంగా కట్టారు దాతలు. అసలు మంచి హైటెక్ ఏరియాలో ఇంత దేవాలయం కట్టడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎంతో భక్తి శ్రద్ధలు ఉండి దేవుడి మీద ప్రేమ ఉంటేనే వాళ్ళు ఇది చేయగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి మొత్తం గుడి గోపురం అనమాట అది. ఇదంతా ఈ ఇటు సైడ్ నుంచి, మన వెస్ట్ సైడ్ నుంచి అనమాట. ఇది మీకు అటు చూస్తేనేమో ఆ మండపం మొత్తం, ఆ మండపంలో జనాలు కూర్చొని ఉన్నారు చూడండి. ఆయన సగం ఆమె సగం అనేది స్వామివారి కింద ఒక స్లోగన్ రాసి పెట్టారు. శ్రీ అర్ధనారీశ్వర స్వామిది. గుడికి ఈ చుట్టూ మీకు తిరుగుతూ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ త్రిశూలం కూడా నిర్మించారు. అక్కడ అదేమో కనపడే గోపురం వచ్చి మనం ఎగ్జిట్ అవ్వడానికి, ఇందాక స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్, అది లోపలికి వచ్చాను. ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఎల్లమ్మ తల్లికి చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు మొత్తం నిర్మించారు ఫ్రెండ్స్ గోడలకి. ఇది స్వామివారిది మళ్ళీ ఈ నార్త్ సైడ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి హైటెక్ సిటీ సిగ్నల్లో హైటెక్స్లోకి తీసుకొని కానంబెట్ట క్రాస్ రోడ్లో లెఫ్ట్కి తీసుకొని కనెక్టింగ్ కొండాపూర్ రోడ్డుకి తిరిగి 1/2 కిలోమీటర్ వస్తే ఆ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. రండి, తప్పకుండా చూడండి. నేను ఈరోజు మాస శివరాత్రి కావడం వలన ఆ మహాదేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఆ మహాదేవుని ఆశీస్సులు మీపైన, ఆ దేవాలయం నిర్మించిన దాతలపైన కూడా ఉండాలని ఆ మహాదేవుని శ్రీ శక్తి అర్ధనారీశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఈ మాస శివరాత్రి రోజు ఆ మహాదేవుడు మీ అందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి. శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత, శ్రీ ఎల్లమ్మ తల్లి, శ్రీ శక్తిదేవి అందరి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని, దేవాలయం నిర్మించిన కమిటీ అందరిపైన మహాదేవుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు మాత్రం తప్పకుండా రండి ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా నిర్మించారు టెంపుల్ని. నేనైతే ఈరోజు దర్శనం చేసుకొని దాంతోపాటు మీకు కూడా చూపిద్దామని చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో. అమ్మవారి గుడి చుట్టూ అమ్మవారి ఉత్సవమూర్తులన్నీ రెడీ చేశారు చూడండి ఫ్రెండ్స్. చుట్టూ అమ్మవారి విగ్రహాలు, 3 పక్కల అమ్మవారి విగ్రహాలు అనమాట. ఇవి చాలా అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాలు. నా వెనకాలే ఎల్లమ్మ తల్లి విగ్రహం. అది అమ్మవారి వెనకాల ముడుపులు, అమ్మవారి గుడి. అక్కడ పంతులు వారు కూర్చొని ఉన్నారు. ఇది అమ్మవారి గుడి. మళ్ళీ ఒకసారి మీకు ధ్వజస్తంభాలు, మండపం, యాగ మండపం చూపించాను ఫ్రెండ్స్. ఇది మళ్ళీ
అమ్మవారి దేవాలయం నా వెనకాలే భుజం కింద నాగదేవతమ్మ తల్లి. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ గుడి నిర్మించిన దాతలే ప్రతి శుక్రవారం అన్నదానం పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నదానం కూడా వాళ్ళే దగ్గరుండి మరి ఒక చుట్టాలకు ఏదో ఫంక్షన్లో బంతికి వచ్చిన బంధువులకు పెట్టినట్టుగా వాళ్ళే దగ్గరుండి వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా వంటలు కూడా చాలా అద్భుతంగా చేయించారు. మంచిగా కొన్ని వందల మందికి భోజనాలు పెట్టారు ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ టు గుడి నిర్మాతలకి, ఆ నిర్మించిన దాతలకి, ఆ కమిటీ మెంబర్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ ఆ అన్నపూర్ణేశ్వరి మాతది, ఓం శ్రీ శక్తి అర్ధనారీశ్వర స్వామిది ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు మీరు చేయాలని ఆ మహాశివుని కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా రండి. ప్రతి శుక్రవారం ఇక్కడ స్పెషల్గా దాతలే అన్నప్రసాదం పెడుతున్నారు. నేను ఈ అన్నప్రసాదం తీసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ గుడి ఆవరణలో కూర్చున్నాను ఫ్రెండ్స్. కూర్చున్న తర్వాత మీకు ఆ గుడి ఆవరణలో పైన శ్రీచక్రం చాలా అద్భుతంగా ఉంది. ఆ శ్రీచక్రం కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. శ్రీచక్రాన్ని పైన గుడి ఆవరణలో పైన స్లాబ్కి చెక్కారనమాట. అది చాలా అద్భుతంగా ఉంది. ఆ శ్రీచక్రం కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అన్నదానం అయితే మాత్రం చాలా అద్భుతంగా చేశారు. చాలామంది భక్తులు వచ్చారు. ఇది ప్రతి శుక్రవారం జరుగుతుందంట. ఈరోజు ప్రత్యేకంగా మాస శివరాత్రి అవ్వడం వల్ల అసలు ఇంకా స్పెషల్గా పెట్టారు. జనాలు కూడా అద్భుతంగా సంతోషపడ్డారు.